బీజేపీ పార్టీ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు హైదరాబాద్ పర్యటనలో నిన్న మాట్లాడుతూ ఎందుకంటే నితిన్ నబీన్ గారు మొదటిసారిగా నాకు తెలిసి ఆయన అధ్యక్షుడైన తర్వాత తెలంగాణకు వచ్చినట్టురు. తెలంగాణకు వచ్చే ముందు ఎందుకంటే నితిన్ నబీన్ గారు బీహార్ రాజకీయాలలో బీహార్ మైండ్ సెట్ తోటి బీహార్ రాజకీయాల మీదనే అవగాహన ఉండి భారతదేశ రాజకీయాల మీద ఇంకా అవగాహన లేనట్టుగా క్లియర్గా కనపడుతుంది ఆయన. దాంతోపాటు నితిన్ నబీన్ గారికి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఇన్పుట్ ఇచ్చేటువంటి అది రామచంద్రరావు గారు ఇన్పుట్ ఇచ్చిరా, మరి అక్కడ ఉన్న సెంట్రల్ మినిస్టర్లు కిషన్ రెడ్డి గారు ఇచ్చిరా ఇన్పుట్ తెలియదు. ఎందుకంటే ఆయనకు ఇక్కడ తెలంగాణ రాజకీయాల మీద కానీ తెలంగాణ గతంలో తెలంగాణ ఎడ్యుకేషన్ మీద కానీ తెలంగాణ అనే కొత్త రాష్ట్రం రావడానికి గల కారణాలు కానీ ఏ విషయంలో కూడా అవగాహన లేనట్టుగా కనపడుతుంది క్లియర్గా. ఏదో రాష్ట్రానికి పోతున్నట్టుగా వచ్చి ఆ రాష్ట్రంలో ఏం మాట్లాడాలనో ఆ బెంగాల్ మోడల్ అంటాడు, ఇంకేదో ఉత్తరప్రదేశ్ మోడల్ అంటాడు. కానీ ఇక్కడ వాస్తవంగా ఈడ ఉన్నటువంటి గత పాలకుల గురించి గత పాలకులు 2014 నుంచి 2023 వరకు ఈ రాష్ట్రాన్ని ఏటీఎం లెక్క వాడిరని చెప్పిండి నిన్న. ఇప్పుడేమంటుండు కాంట్రడిక్షను, అవినీతి జరగకుండా చూస్తాం ఇక నుంచి అంటుండు. నితిన్ నబీన్ గారు మీరు కొత్తగా అధ్యక్షుడు కావచ్చు, మీ పార్టీ అధికారంలో 2014 నుంచి ఉంది. దేశంలో అవినీతిని కాపాడాల్సింది, అవినీతి జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ పార్టీది ఉండే. మరి 2014 నుంచి 2023 దాకా ఏటీఎంగా వాడుకుర్రు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని గురించి మాట్లాడారు మీరు. మరి ఆ సమయంలో మీరు సెంట్రల్లో అధికారంలో ఉర్రు కదా, మీరు ఉండకపోవచ్చు, మీరు ఎక్కడనో ఎమ్మెల్యేగానో ఎక్కడనో ఉండొచ్చు మీరు బీహార్లో. మరి అప్పుడున్నటువంటి నడ్డా గారు ఏం చేయలేదని చెప్తుర్రా మీరు? ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మీరు ఈ భారతీయ జనతా పార్టీకి కొత్త దిశా నిర్దేశం చేస్తా అని చెప్తుర్రా. మరి నీతో పాటు నీ పక్కన కూర్చున్నటువంటి కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు. 2014 నుంచి ఈ రాష్ట్రంలో క్రియాశీలకంగా బండి సంజయ్ గారు అయితేనేమో నాకు తెలిసి 2019లో వచ్చినట్టుండు ఎంపీగా. ఇదే కిషన్ రెడ్డి గారు మొదటి నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, రాష్ట్ర అధ్యక్షునికి కూడా ఉన్నాడు ఇక్కడ. మరి ఏటీఎంగా మారే సమయంలో నీ పక్కన కూర్చున్న వాళ్ళు నీకు చెప్పలేదా మేము అధికారంలోనే ఉన్నాం, మనమే అధికారంలో ఉన్నాం సెంట్రల్లో, మనం అప్పుడే ఈ రాష్ట్రాన్ని దోచుకోకుండా ఈ రాష్ట్రం మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్ర దిశగా పోయేటప్పుడు మన బాధ్యత ఉండే అని చెప్పాల్సిన అవసరం ఉండే కదా. ఇప్పుడు కాళేశ్వరంలో జరుగుతుంది అవినీతి, కాళేశ్వరం అవినీతిని బట్టబయలు చేస్తామని చెప్తారు. ఏం బట్టబయలు చేస్తారు? సిబిఐ ఎంక్వైరీ ఇస్తే 48 గంటలల్లో మొత్తం తాడో పేడో తెలుస్తా అని చెప్పారు మీ మంత్రులు. మరి సిబిఐ ఎంక్వైరీ ఇచ్చి చాలా రోజులు అవుతుంది, మరి అది నితిన్ నబీన్ గారికి చెప్పలేదా మీరు? ఆయనకి ఏం చెప్పకుండా ఉట్టిగానే కాగితం మీద రాసిచ్చినట్టు ఆయన చదివిపోయిండు. ఈ రాష్ట్రంలో కాళేశ్వరం సంబంధించిన దాన్ని అవినీతి పైన రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని రకాల ఎంక్వైరీ చేసిర్రు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చిర్రు, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ బాడీయే. తర్వాత మేమేం చేస్తలేం, మాకు ఒప్పచెప్పుర్రు, మేము తాడో పేడో తెలుస్తామంటే మేము సెంట్రల్ కూడా ఒప్పచెప్పినాము. మరి ఇవన్నీ ఏం చేయకుండా ఇకేం ఎప్పుడు చేస్తారు మీరు? మేము అధికారంలోకి మేమే వచ్చేటోళ్ళం, మా వాళ్ళ తప్పిదాల వల్ల రాలేదని చెప్తున్నావు నువ్వు. ఆ తప్పిదాలు ఏందో చెప్పు. మరి ఆ తప్పిదాలు నేను చెప్తా, నువ్వు చెప్పకపోతే. ఆ తప్పిదాలు ఏంటంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం, మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్కి అలవాటు పడడం వల్లనే మీ క్యాడర్ ఇక్కడ క్యాడర్ నానని నేను మీ నాయకులు మీ ముఖ్య నాయకులు అందరూ మ్యాచ్ ఫిక్సర్స్ కాబట్టే ఇక్కడ ప్రజలు బీజేపీని ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఎన్నటికీ నమ్మరు. ఇంకోటి, సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి ఇటాలియన్ మైండ్ సెట్ ఉంటే ఈ దేశ రాజకీయాలలో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ వాళ్ళకు మరవడి ఉండదని చెప్తున్నారు మీరు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మళ్ళీ నబీన్ గారు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెలంగాణ గురించి మీకు అవగాహన లేదు, ఈ తెలంగాణ ఆవిర్భావం గురించి మీకు అవగాహన లేదు. 1969 నుంచి జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్లు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి అని జరుగుతున్న ఎడ్యుకేషన్లకు ముగింపుగా
ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిందే సోనియా గాంధీ. మరి సోనియా గాంధీ మైండ్ సెట్ ఇటాలియన్ మైండ్ సెట్టా? భారతదేశ ప్రజలు తెలంగాణ ప్రజలు వారికి ఉన్న సమస్యల మీద అవగాహన ఉండి ఏం కావాలనో ఆలోచించి ఇచ్చిన రాష్ట్రంలో వచ్చి నువ్వు చెప్తున్నావు ఈ విషయం. నువ్వు హైదరాబాద్ గడ్డ మీద తెలంగాణలో ఉండి సోనియా గాంధీ గారి మైండ్ సెట్ గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చినావు అంటే నీకు అసలు ఏ అవగాహన లేనట్టే కదా. ఈ తెలంగాణ ఇచ్చింది ఎవరు? యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు ఆ రోజు పార్లమెంట్లో ఒప్పుకొని, ఆ రోజు 2007 కరీంనగర్కు సభలో ఒప్పుకొని 2013లో పార్లమెంట్లో 33 మంది ఎంపీలు ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే చాలా మోర్ దెన్ 50% యాక్సెప్ట్ చేయకున్నా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు తెలంగాణ ఇచ్చినటువంటి దాఖలాలు సోనియా గాంధీ గారే చేయగలిగారు. మరి ఆమెది ఇండియన్ మైండ్ సెట్టా, ఇండియన్ ప్రో పబ్లిక్ మైండ్ సెట్టా, ఇటాలియన్ మైండ్ సెట్టా? నితిన్ నబీన్ గారు మన బీహార్ మైండ్ సెట్ చెప్పాలి. ఇంకో విషయం, మీరేమంటుర్రు? రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలకు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తుర్రు. నితిన్ నబీన్ గారు, మీరు ఈ నుంచి చక్కగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోండి. ఎందుకంటే మీరు కొత్తగా వచ్చిర్రు, ఫస్ట్ మీరు ట్రైనింగ్ ఢిల్లీలో కావాలి. మీకు ఢిల్లీకి పోయి 2014 మేనిఫెస్టో తీసుకోరు. ఫస్ట్ మీది బీజేపీ 2014 మేనిఫెస్టో, 2019 మేనిఫెస్టో, 2024 మేనిఫెస్టో తీసుకొని, 24 మేనిఫెస్టో అంటే ఇప్పుడు కొత్తగా నీకు కొద్దిగా తెలిసే ఉంటుంది నీ మేనిఫెస్టో, ఎందుకంటే ఇప్పుడు అడగం మేనిఫెస్టో గురించి, ఇంకా 2 నెలల తర్వాత అడుగుతాం. 2014 మేనిఫెస్టోలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి బీజేపీ నరేంద్ర మోడీ గారు గప్పాలు కొట్టి అధికారంలోకి వచ్చిన రోజు మీరు తెలుసుకోండి. 10 సంవత్సరాల 25 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా అని చెప్పి ప్రగడ్భాలు పలికిండు. మరి 2024 కల్లా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు మరి చెప్పాలి. మీరు చెప్పి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ 25 కోట్ల ఉద్యోగాలు ఏ రాష్ట్రానికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రో నితిన్ నబీన్ గారు మీరు భారతదేశ ప్రజలకు, మరి మా కోటా కూడా ఉంటుంది అందులో, తెలంగాణ కోటా కూడా ఉంటుందిగా 25 కోట్లల్లో. మేము కూడా తెలంగాణ కూడా భారతదేశంలో ఒక రాష్ట్రమే కదా. మీ నరేంద్ర మోడీ గారు 2014లో ఇచ్చిన వాగ్దానం ప్రకారము 10 సంవత్సరాలలో 25 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు కదా నితిన్ నబీన్ గారు. మీరు ఇక్కడ సరిగ్గా సమాధానం చెప్పలే, ఓన్లీ ప్రశ్న అడిగిపోయారు ఈడ. లేకపోతే మీ కార్యకర్తల్ని ఉత్తేజపరచనికే మీ బిఎల్ఏ ఏజెంట్ల కార్యక్రమంలో వాళ్ళందరినీ నెక్స్ట్ మనమే అధికారంలోకి వస్తున్నాం అని చెప్పే విధంలో ఇవన్నీ చెప్పినట్టుర్రు. మీరు అక్కడికి పోయి వాస్తవాలు మాట్లాడు. ఎన్ని ఉద్యోగాలు బీజేపీ అధికారంలోకి వచ్చి ఇచ్చిందో మీరు గొప్పగా చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో మనమే జెండా ఎగిరేసేదని. మీకు అజెండానే లేదు, జెండా ఎట్లా ఎగిరేస్తావు? నీ బీజేపీకి అజెండానే లేదు ఈడ. నీ బీజేపీ నాయకులు కేవలం మ్యాచ్ ఫిక్సింగ్ చేసి గెలవాల్సిందే ఈడ. ఎందుకంటే 8 మంది ఎంపీలు వచ్చిర్రని నీకు తెలియదు కావచ్చు. ఎట్లా వచ్చిర్రో 8 మంది ఎంపీలు. నవీన్ గారు, మీరు ఏం చేస్తారంటే 2023 ఓట్లు ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయో తెప్పించుకోరు అసెంబ్లీలో. 2024 పార్లమెంట్ ఎన్నికలలో ఎన్ని ఓట్లు వచ్చినాయో తెప్పించుకోరు. మీకు కూడా క్లారిటీ వస్తుంది ఇక్కడ ఏం జరిగిందో, మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఏందో లెక్కల ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే మీరు కొత్త కదా, మీకు భారతదేశం మొత్తంలో ప్రతి రాష్ట్రం మీద అవగాహన ఉండాలి. లేకపోతే వీళ్ళు చెప్పినవన్నీ రాసిచ్చినవన్నీ చదివితే మీరు ఆగమైపోతారు. ఈ స్క్రిప్ట్ రైటింగ్ ఫాలో కాకుర్రి, నేను చెప్పింది మీరు ఫాలో కారు. 2023లో బీజేపీకి ఎన్ని అసెంబ్లీ సీట్లు వచ్చినాయి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చింది, 2024లో మరి బీజేపీకి 8 పార్లమెంట్ సీట్లు వచ్చినప్పుడు ఏ లెవెల్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చినాయి, అది కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కేటీఆర్ గారి సిరిసిల్లలో, ఇప్పుడున్నటువంటి బిల్లా రంగాలు కేటీఆర్ గారిది, హరీష్ రావు కాన్స్టిట్యున్సీ తీసుకోరి. సిద్దిపేటలో ఎన్ని ఓట్లు వచ్చినాయి, కేటీఆర్ గెలిచినటువంటి సిరిసిల్లల పార్లమెంట్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, హరీష్ రావు గెలిచినటువంటి సిద్దిపేట నియోజకవర్గంలో పార్లమెంట్లో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి కంపారిజన్ చేస్తే మీకు ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్లు ఏమైనాయి, ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లా జరిగిందో క్లారిటీగా తెలిసిపోద్ది. కాబట్టి మీకు అజెండానే లేదు, మీ అజెండానే ఫిక్సింగు. దీన్ని ఎవరు నమ్మరు.
మీరేదో వెస్ట్ బెంగాల్ మాదిరి ఇక్కడ కూడా అధికారంలోకి ఏది ఓట్ చోరీ సీట్ చోరా? ఓట్ చోరీ సీట్ చోరీ చేసి తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తారా? 20 మంది ఎంపీలను రాత్రికి రాత్రి వెస్ట్ బెంగాల్ జరిగిన వారం 10 రోజులకు లోక్సభలో 20 మంది ఎంపీలను అంటే ఒకటి అయితే ఓట్ చోరీ లేకపోతే సీట్ చోరీ. ఈ మోడల్ తోటి మీరు వెస్ట్ బెంగాల్ మాదిరిగా తెలంగాణలకు అధికారం రావాలని చెప్పిపోయారు నిన్న మీరు. నేను ఒకటే చెప్తున్నా, మీ హయాంలో నెంబర్ 1 మీరు ఈ రాష్ట్రంలో నిన్న చెప్పిపోయిన దానికి సమాధానము ఇక్కడ 2 లక్షల ఉద్యోగాల గురించి కాదు, మీరు ఇస్తా అన్న 25 కోట్ల ఉద్యోగాలు ఎటుపోయినాయో నితిన్ నబీన్ గారు మీరు ఢిల్లీలో పోయి 2014 మేనిఫెస్టో తీసుకోండి. నల్లధనాన్ని తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్క సామాన్యుని అకౌంట్లో కూడా వేస్తా అని అప్పుడు ప్రగడ్బాల్ వాళ్ళకిండు మీ నరేంద్ర మోడీ విశ్వగురు గారు. మరి అది కూడా ఒకసారి తెలుసుకోండి. పోయి ఇవన్నీ తెలుసుకున్నాకనే మీరు భారతదేశ పర్యటన పెట్టుకోండి. ఎందుకంటే యూపీఏ ప్రభుత్వంలో 60 రూపాయలు ఉన్నది, ఇవాళ 95 రూపాయలకు పోయింది డాలర్ విలువ. ఇదా ప్రగతి? కాబట్టి నేను మరొకసారి చెప్తున్నా, ఇటాలియన్ మైండ్ సెట్తో ఉన్నారు అని చెప్పిన మీరు తెలంగాణలో చెప్పడం తప్పు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ. ఈ భారతదేశ ప్రజలు ఏం ఆలోచిస్తుర్రు, ఇక్కడ భారతదేశ ప్రజలకు ఏం కావాలి, భారతదేశ ప్రజలు కష్టాలు తీరాలంటే ఏం చేస్తే కష్టాలు తీరితే తెలిసినటువంటి మైండ్ సెట్ మా కాంగ్రెస్ నాయకులది. అది రాహుల్ గాంధీ గారిది, సోనియా గాంధీ గారిది. మీరు వచ్చి అధికారం ఛాన్సే లేదని చెప్తున్నారు ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకు. ఇక్కడ వచ్చింది అధికారం వాళ్ళ వల్లనే. వాళ్ళ మీద నమ్మకంతో తెలంగాణ ఇచ్చి 10 సంవత్సరాలు దోచుకోబడ్డటువంటి తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రజలు. కాబట్టి నిన్న మీరు మాట్లాడిన మాటలకు ఈరోజు నేను ఇచ్చేటువంటి ఈ రిప్లైకి మీరు డెఫినెట్గా మీరు మళ్ళీ వాస్తవాలతో రావాలని కోరుకుంటున్నాను. నేను అదే అంటున్నా, రామచంద్రరావు గారికి అయితే కంపల్సరీ యాక్టింగ్ చేయాల్సిందే. ఆయనకు పోస్ట్ ఇచ్చారు కాబట్టి. ఆయనకు అజెండానే లేదు, జెండా ఎట్లా ఎగిరేస్తాడు? ఆయన అజెండానే నేను చెప్పిన సిరిసిల్లలో 23లో, ఈ తెలంగాణలో కూడా ఎవరైనా గూగుల్లో 23లో సిరిసిల్లలో ఎన్ని ఓట్లు వచ్చినాయి కేటీఆర్కి, 24లో బీజేపీకి ఎన్ని ఓట్లు అదే సిరిసిల్లలో తెలితే మ్యాచ్ ఫిక్సింగ్ అనేది పెద్ద తేట తెల్లం అయిపోతుంది. వీళ్ళకి అజెండా ఏం లేదు. వీళ్ళ అజెండా ఒకటే, ఫిక్సింగ్ చేస్తూ ఎట్లా నమ్ముతారు తెలంగాణ ప్రజలు? నువ్వు ఏదన్నా నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ధర్మపురి అరవింద్ అప్పుడప్పుడు వచ్చి బౌన్సర్లు వేస్తుంటాడు, వీళ్ళందరికీ చిత్తశుద్ధి ఉంటే ఈ పౌరుషం మొత్తం ఆ 10 ఏళ్లలో చూపించేది ఉండే కదా. 2014 నుంచి 23 దాకా దోసుకొని పోతుంటే ఎందుకు మరి ప్రేక్షక పాత్ర వహించారు? వీళ్ళ కళ్ళ ముందే కదా కార్పొరేషన్లు పెట్టి ఇష్టానుసారంగా లోన్లు తెచ్చింది. ఎఫ్ఆర్బిఎం పరిధిలో కాకుండా అవుట్ సైడ్ పోయి కార్పొరేషన్లు పెట్టి 10.5, 11% ఇంట్రెస్ట్ తెచ్చి రాష్ట్రాన్ని దోసుకుంది ఎవరయ్యాంలా? ఇప్పుడు 4% మితికి ట్రై చేస్తున్నాం మేము. మళ్ళీ లోన్స్ని రీస్ట్రక్చరింగ్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో నెలకు జరుగుతున్నటువంటి కిస్తీలు కట్టలేకపోతున్నాం అన్న ఉద్దేశంతో కదా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వాళ్ళకి అజెండా లేదు, ఏం లేదు, టైంపాస్ చేయాలి. ఈ విషయం పాపం ఆ నితిన్ నబీన్కి ఏం తెలుసు? ఆయనదేమో బీహార్ మైండ్ సెట్. ఆ బీహార్ మైండ్ సెట్ వచ్చి ఈ సౌత్ ఇండియాలో ఏం మాట్లాడతారు? నిన్నగాక మన తమిళనాడులో ఏం జరిగిందో చూసిండు కదా, కేరళలో ఏం జరిగిందో చూసింది కదా. ఏం మాట్లాడుతుందో ఆయనకు అర్థం కావట్లేదు. వెస్ట్ బెంగాల్ ఏం జరిగింది? సీట్ చోరీ, ఓట్ చోరీ జరిగింది. ఫస్ట్ ఆ ఇంజన్ సంగతి ఏందో చూసుకోమని అప్పటికల్లా. ఎందుకంటే ఇట్లనే దేశాన్ని దోచుకుంటా దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తే ప్రజలు ఏదో రోజు శిక్షిస్తారు. ఎవరు విర్రవీగినా నడవదు. వీళ్ళు 2014, 2019, 2024 మేనిఫెస్టో మీద చర్చ పెట్టమని చెప్పండి బీజేపీ వాళ్ళను. ప్రతి రాష్ట్రంలో వచ్చి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మేనిఫెస్టోల గురించి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాల గురించి మాట్లాడుతున్నారు కదా. ఒక్కటన్నా వాళ్ళు ఫుల్ఫిల్ చేసిరా చూడండి. కేవలం గప్పాలు కొట్టడం, ముచ్చడి చెప్పడమే తప్ప. నల్లధనం తెస్తా అని చెప్పిరు పోయి ఇదే సామాన్యునికి ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షలు వేస్తా అన్నాడు. ఎందుకు వేయలేకపోయారు? సరిపోలేదా? 3ఓసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చేయలేని పరిస్థితి ఉంటే ఇంకెప్పుడు చేస్తారు? 150 రూపాయలు అయినాక నా డాలరు. ఓకే, నమస్కారం అండి.